అందరికీ జై హింద్. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగి 10-12 రోజులు మాత్రమే అవుతుంది. కానీ నిన్న మరొక పెద్ద సంఘటన జరుగుతూ ఆగిపోయింది. ఉత్తరాఖండ్లో ఒక స్కూల్ ప్రిమైసిస్ దగ్గర 20 kgs ఆఫ్ జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. 20 kgs ఆఫ్ జిలెటిన్ స్టిక్స్ అంటే 161 స్టిక్స్ దొరికాయి. ఈ జిలెటిన్ స్టిక్స్ని మనం కన్స్ట్రక్షన్ వర్క్లో, మైనింగ్ సెక్టర్లో వాడతారు. ఎలా వాడతారు? యాజ్ అన్ ఎక్స్ప్లోజివ్గా వాడతారు. ఒక స్కూల్ ప్రాంగణం దగ్గర ఇలా ఎక్స్ప్లోజివ్స్ దొరికాయంటే ఖచ్చితంగా ఇది ఎవరిదో కుట్ర అయి ఉండొచ్చు. ఒక టెర్రరిస్ట్ అటాక్కి ప్రిపేర్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది. అది కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే స్కూల్ ప్రిమైసిస్ దగ్గర ఇలా జెలటిన్ స్టిక్స్ దొరికాయి అంటే బహుశా ఫ్యూచర్లో ఇలా టెర్రరిస్టులు స్కూల్స్ని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది. నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, కానీ ఖచ్చితంగా మన జాగ్రత్తలన్నింటినీ మనం పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ జిలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు అసలు ఎవరు ఇక్కడ పెట్టారు, ఇదంతా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా ఎంక్వైరీలో ఏం తేలిపోలేదు. ఇది ఒక టెర్రరిస్ట్ అటాకా లేదా ఎవరైనా బాధ్యత లేకుండా ఇలా స్కూల్ ప్రాంగణం దగ్గర దీన్ని పడేశారా, ఇదంతా ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. జనరలీ సాధారణంగా జిలెటిన్ స్టిక్స్ మీద మార్కింగ్స్ ఉంటాయి. ఆ మార్కింగ్స్ బట్టి ఎవరికి ఇది సేల్ చేయబడిందో కూడా తెలిసిపోయే అవకాశం కూడా ఉంది. మేబీ బహుశా 1-2 రోజుల్లో దీనిపైన ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ కొందరు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి దీనికి సంబంధం ఉండొచ్చు. ఢిల్లీలో ఎలాగైతే 3000 kgs 3 టన్నుల అమోనియం నైట్రేట్ని వీళ్ళు ఎలాగైతే ఒక ప్లేస్లో దాచారో, మేబీ అలాగే ఈ జిలెటిన్ స్టిక్స్ని స్కూల్ అవతల ఇలా చెట్ల మధ్య ఒక సంచినలా పడేసి ఉండొచ్చు. సో ఇదంతా ఎంక్వైరీ వచ్చాకే తెలుస్తుంది. కానీ మనం అందరము జాగ్రత్తగా ఉండే అవసరం మరింతగానో ఉంది. మన స్కూల్కి పంపించే మన పిల్లలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తారు అని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచిస్తారు. కానీ మన స్కూల్స్ పరిస్థితులు చూసుకుంటే సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ప్రిపరేషన్ లేదు. ఇప్పుడు సమయం ఎలా ఉంది అంటే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు సెక్యూరిటీ వాజ్ ఎ లగ్జరీ, కానీ ఇప్పుడు మాత్రం సెక్యూరిటీ హ్యాస్ బికమ్ ఎ నెసెసిటీ. అది స్కూల్ అవనివ్వండి, అది కాలేజ్ అవనివ్వండి, అదొక హాస్పిటల్ అవనివ్వండి, లేదా ఒక పార్క్ అవనివ్వండి, ఏదైనా సరే ఖచ్చితంగా మనం ఇప్పుడు సెక్యూరిటీ స్టాండర్డ్స్ని పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎక్కడైతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారో, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఇలా ప్లేసెస్లో మన సెక్యూరిటీ గ్యాజెట్స్ని పెట్టాల్సిన అవసరము, పిల్లలతో సెక్యూరిటీ డ్రిల్స్ చేయాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంది. పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ బ్యాగ్ని స్కాన్ చేయడము ఒక ప్రాసెస్ ఉండాలి. మన స్కూల్ ప్రాంగణం చుట్టుపక్కల ఎలాంటి గుర్తు తెలియని బ్యాగ్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని చాలా జాగ్రత్తగా స్కాన్ చేసే అవసరం కూడా ఉంది. స్కూల్స్లో, కాలేజెస్లో ఎమర్జెన్సీ డ్రిల్స్ చేయించాలి, ఇవాక్యుయేషన్ డ్రిల్స్ చేయించాలి, ఫైర్ ఫైటింగ్ డ్రిల్స్ చేయించాలి, అర్త్క్వేక్ వస్తే పిల్లలు ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి ఆ డ్రిల్స్ చేయించాలి, ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్ అయితే ఎలా క్లాస్ రూమ్స్ని క్లోజ్ చేసి కంపార్ట్మెంటలైజ్ చేయాలి, ఇవన్నీ డ్రిల్స్ నేర్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసం కూడా రెండోసారి ఆలోచించదు. పాకిస్తాన్ దేశమే కానీ అక్కడ ఆపరేట్ చేస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్సే కానీ ఖచ్చితంగా ఏదో ఒక దుస్సాహసానికి గురి తీయడానికి ట్రై చేస్తున్నారు. ఇలా స్కూల్ ప్రాంగణంలో ఇలా జెలటిన్ స్టిక్స్ దొరకడం అన్నది చాలా బాధాకరమైన విషయము. అదేవిధంగా చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం కలిగించే విషయం కూడా. సో స్కూల్ మేనేజ్మెంట్ కానీ, లోకల్ పోలీస్ అథారిటీస్ కానీ ఖచ్చితంగా స్కూల్స్ అన్నీ సెక్యూర్డ్గా ఉన్నాయా లేదా, కాలేజెస్ అన్నీ సెక్యూర్డ్గా ఉన్నాయా లేదా చూడాల్సిన అవసరం ఉంది. యాజ్ పేరెంట్స్ మీరు కూడా కాలేజ్ మేనేజ్మెంట్తో కానీ, స్కూల్ మేనేజ్మెంట్తో కానీ వాళ్ళ స్కూల్లో సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయి వాటి గురించి ప్రశ్నించే అవసరము, అధికారము మీ అందరికీ ఉంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ స్కూల్ ఫెసిలిటీస్ మనము సాధారణంగా స్కూల్ అనగానే క్లాస్ రూము, ప్లే గ్రౌండ్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి మన పిల్లల్ని పంపిస్తాం. కానీ ఇప్పుడు సమయం ఇలా లేదు.
ఇప్పుడు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే మన పిల్లల్ని పంపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఉద్దేశము ఎవరిని భయపెట్టడం కాదు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. మనం పాకిస్తాన్ హిస్టరీ తీసుకుంటే, ఆఫ్రికాలో కూడా హిస్టరీ తీసుకుంటే ఇలా స్కూల్స్ మీద దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. సో ఖచ్చితంగా హిస్టరీలో ఇలా జరిగింది కాబట్టి ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశం ఉంది. సో మీ స్కూల్ కానీ మీ స్టేట్ కానీ ఇలా ఒక దుస్సాహసానికి గురి అవ్వద్దు అంటే ఖచ్చితంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. మన పిల్లల సేఫ్టీ మన బాధ్యత కూడా. చదువు ఎలాగో మన బాధ్యతో, వాళ్ళ డిసిప్లిన్ ఎలాగో మన బాధ్యతనో, వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా మన బాధ్యతే. సో ఈ బాధ్యత వహించాల్సిన అవసరం మన అందరికీ ఉంది. ఇది ఈ యొక్క ఎపిసోడ్ మీదగా నేను మాట్లాడాలనుకున్న విషయం. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై.